దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 27వ శ్రమ ధ్యానాల యొక్క కూడిక తారీఖు 5వ తారీఖు ఏప్రిల్ మాసం ఇది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగాను కనబడెను, మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నా యేసయ్య, నమ్మదగిన వాడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రభా, ఆయా ఏప్రిల్ 5వ తారీఖు ప్రభా, ఈ రాత్రినైనా ఆయా శ్రమ ధ్యానాల యొక్క కూడిక 27వ దినమునైనా ఈ కూడికను ప్రారంభించి పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచున్నాం. కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయవచ్చుండగా అల్పునను సిగుచాటు భద్రపరచుకొని నా నోరు నీ బోరుగా వాడుకోమని, చేరవచ్చి బిడ్డలంతా నడిపించమని, నీకు మాత్రమే మహిమార్థంగా ఈ కూడిక జరిగించమని, వాక్యం ఇచ్చిన బిడ్డలందరూ హృదయాల్లోకి వాక్యాన్ని అయాని బిడ్డల హృదయాలు చూసుకోవడం సహాయం చేయమని యేసు నామములో అడిగిపోతూ నామ తండ్రి, ఆమేన్. మంచిది. 10 నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, మరొకసారి ఈ మాటలో చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మరొకసారి ధ్యానం చేస్తే చూడండి, వాక్య భాగంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడెను, మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. చూడండి, ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది, ఆకారమందు మనుషుడిగా కనబడెను. ఒక ఆకారము ఆయన యందు కనబడింది. ఏ ఆకారం అంటే రక్త మాంసంగా అనగా ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ కూడా రక్త మాంసముతో ఉన్నారు. చూస్తే పక్షులు కానీ, జంతువులు కానీ, జలరాశులు కానీ వాటికి కూడా ఏమున్నాయండి? వాటికి కూడా శరీరం ఉన్నది, వాటికి కూడా రక్త మాంసం ఉన్నది. శరీరం మీన్స్ చేపలకి చేపల శరీరం, జంతువులకి జంతువుల శరీరం, పక్షులకి పక్షుల శరీరం. దేని పోలిక చొప్పునది ఉన్నది. మానవునికి మట్టి శరీరం మాత్రమే ఉన్నది. పిల్లారా, వీటన్నిటికీ చూసుకుంటే వీటన్నిటికీ శ్రేష్టమైన శరీరాలే. చూడండి, చేప మనం తినగలిగినటువంటి శరీరం, మాంసం జంతువులు మనం తినగలిగినటువంటి శరీరం, పక్షులు కోళ్ళు మనం తినగలిగినటువంటి శరీరం. కానీ మనుషుల శరీరము మట్టికి మన్నుగాను, దుమ్ముకి దుమ్ముగాను, ధూళికి ధూళిగాను అయిపోయే ఈ శరీరము ఒక ఆకారము వాళ్ళకి కనపడింది. ఈ శరీరాన్ని ఎట్టయినా మనం నశింప చేయాలని ఆనాటి కాలంలో 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడిగా ఒక మనిషిగా ఒక ఆకారంలో ఆయన కనపడినప్పుడు ఆయన్ని శిలువకి అప్పగించాలని, ఆయన్ని మరణించే విధముగా మనం చేయాలని వాళ్ళందరూ కూడా ఒక కుట్ర పొంది ఆయన మీద ఆ యొక్క నేరాన్ని మోపారు. పిల్లారా, అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ నేరాన్ని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువని మోయటానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు ఆ శిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు ఆ శిలువలో ఆయన తన రక్తాన్నంతా కూడా కార్చడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలో జన్మించింది ఏంటంటే, ఎందుకంటే ఈ లోకంలో
లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన మరణించడానికే పిల్లారా, ఆయన మరణించడానికే వచ్చాడు. రక్త మాంసాన్ని, ఈ శరీరాన్ని, నీకు నాకున్నటువంటి శరీరాన్ని ధరించాడు. కానీ ఒక ఆలోచన ఏంటంటే ఈ శరీరము, నువ్వు నేను మనమందరం కూడా ఈ శరీరంతో పాపం చేస్తున్నాం. కానీ ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము ఎరగని వాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఏ పాపము ఎరగని వాడు పిల్లారా. రక్త మాంసంతో ఉన్నటువంటి శరీరం, నువ్వు నేను మనం శరీర పాపములు చేసి ఉన్నాం. ఎలగొండ స్థలానికి వెళ్ళి ఉన్నాం, చేయబడి పనులు చేసి ఉన్నాం, తాగడం తాగి ఉన్నాం, అన్ని చేసి ఉన్నాం మనం. కానీ ఆ ప్రభు ఏ తప్పిదము చేయనటువంటి వాడు. ఆయన లేఖనము నెరవేర్చబడటానికి, ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, సమాప్తి చేయడానికి వచ్చాడు. సంపూర్తిగా ఆయన ఈ లోకంలో శ్రమ పడటానికే వచ్చాడు, చనిపోవటానికే వచ్చాడు, తిరిగి లేచడానికే వచ్చాడు ఆయన. చెప్పు హల్లెలూయా. అయితే ఈ రాత్రి తెలుసుకోవాల్సినటువంటి సత్యం, నువ్వు ఆయన ఎంతగానంట చూడండి. ఆ మాట చూసుకుంటే 8వ అధ్యాయంలో చూడు, నిజంగా మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా, ఆ శిలువ మరణం పొందటానికి, ఆ శిలువ మరణము ఆయన మరణించడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు పిల్లారా. చూడండి ఎంత ఆశ్చర్యమో, ఎంత విశేషమో చూడండి. శిలువ మరణించడానికి, శిలువలో మరణించడానికి, శిలువ మరణం పొందటానికి నర మాంసం ధరించి నరుడిగా వచ్చాడు పిల్లారా. పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడు, పరిశుద్ధుడిగా వచ్చినటువంటి వాడు శిలువకి అప్పగించబడుతూ ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఆయన మాత్రమే శిలువకి తను తాను అప్పగించుకున్నాడు పిల్లారా. చూడండి ఎంత విశేషము. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, నీ పరిస్థితి ఎలా ఉన్నదో నువ్వు ఆలోచన చేయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వేం ఆలోచన చేస్తున్నావు? దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం నీ కొరకే కదా ఆయన శ్రమ పడటానికి ఈ భూమి మీద ఆయన జన్మించింది. నీ కొరకే కదా ఆయన రక్తాన్ని చిందించడానికి ఈ భూమి మీద జన్మించింది. నీ కొరకే కదా ఆయన శిలువను మోయటానికి ఈ లోకంలో జన్మించింది. నీ కొరకే కదా ఆయన శిలువ మీద మరణించడానికి జన్మించింది పిల్లారా. ఆయన నీ కొరకే కదా ఆయన మరణించడానికి ఈ భూమి మీదకి దిగింది పిల్లరా. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ స్థితిగతులు ఏంటో తెలుసా? నువ్వేం చేస్తున్నావు? అంతగా ప్రాణం పెట్టినటువంటి ఆ పరిశుద్ధునికి నువ్వు హృదయాన్ని ఇవ్వట్లేదు. ఆయన కోరుతుంది ఏంటో తెలుసా? నీ దగ్గర నీ హృదయం మాత్రమే. ఆయన కోరుతుంది ఏంటో తెలుసా? నీ దగ్గర నీ చిన్న హృదయం మాత్రమే. నీ హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆ హృదయాన్ని నువ్వు ఆయన కీయటానికి ఈ రాత్రి నువ్వు ఇష్టపడగలిగితే, నీ హృదయాన్ని ఆయన కీయటానికి ఈ రాత్రి నువ్వు రాగలిగితే ఆయన దగ్గరికి, ఆయన నీకు రక్షణ ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోరేది నీ దగ్గర ఏందో తెలుసా? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ హృదయం, నీ చిన్న హృదయం 2025 సంవత్సరాల నుంచి ఆయన కోరుకుంటుంది ఏందో తెలుసా? సర్వ మానవుల దగ్గర నుండి ఆయన కోరేది ఏందో తెలుసా? సర్వ మానవుల దగ్గర నుండి ఆయన కోరుతున్నటువంటిది నీ హృదయం మాత్రమే. అందుకనే వాక్యము తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారని. హృదయ శుద్ధితో ఉండగలిగితే, హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే, హృదయాన్ని శుద్ధీకరించుకోగలిగితే, నువ్వెవరిని చూస్తావంట? దేవుని చూస్తావంట. నువ్వెవరిని చూస్తావు? దేవుని చూస్తావు. నీ హృదయం శుద్ధీకరణగా ఉంటే నువ్వు దేవుడిని చూడగలవు. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నువ్వు విజయం పొందుతావు. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నువ్వు జయిస్తావు. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు జయించగలవు పిల్లారా. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, జయించడం అంటే యుద్ధంలో కాదండి, జయించడం అంటే తగాదుల్లో కాదండి, జయించడం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ మీద పోట్లాడి కాదండి. కానీ జయించడం అంటే ఏందో తెలుసా? ఆయన రాజ్యాన్ని పిల్లారా, ఆయన రాజ్యాన్ని నువ్వు జయించగలుగుతావు. ఈ దినాల్లో లేక ఈ లోకంలో నువ్వు యుద్ధం చేయగలిగితే నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే మరణం వచ్చేసింది. ఎదుటి వాళ్ళు ఊరుకోరు కదా, చంపేస్తారు.
చంపేస్తారు కదా. మరణం వచ్చింది నీకు, చచ్చిపోతావు. ఏం చచ్చిపోతావో తెలుసా? శరీరంతో చచ్చిపోతావు. ఆత్మను చంపేటటువంటి వారు ఎవరు కూడా లేరండి పిల్లరా. ఆత్మను ఎవరు చంపలేరు. కానీ నీ హృదయం శుద్ధీకరించుకోగలిగితే, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోగలిగితే నువ్వు విజయం పొందుతావు. ఏ విజయం అంటే పరలోకాన్ని స్వాధీనపరచుకుంటావు. ఇప్పుడున్నటువంటి వాక్యము చాలా శ్రేష్టంగా నీకు తెలియపరుస్తున్నది. మరణం పొందినంతగా చూడండి, ఏదంట? మరణం పొందినంతగా చూడండి, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ఆయన సిలువ మీదకి ఎక్కాడు. పిల్లారా, ఆయన సిలువ ఎక్కడానికి కారణం ఏందో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన సిలువ ఎక్కిన తర్వాత అనేక మంది ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళు చూసి అన్నాడు, ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని క్షమాపణ, నీ కొరకు నా కొరకు మన కొరకు క్షమాపణ కోరి ఉన్నాడు. పిల్లారా, ఆయన కోరుకుంటే భయంకరమైనటువంటి విపత్తులు భూమి మీద రాగలుగుతాయి. కానీ నీ మీదకి నా మీదకి ఆ విపత్తులు రానిలేదు. ఆయన మరణం పొందినాక అదిగో అక్కడ ఉన్నటువంటి దేవాలయం తెర రెండుగా చీలిపోయినట్టు వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నవారు పైకి లేకపోబడినట్టు వాక్యము తెలియపరుస్తుంది. చూడండి, అలాంటి అద్భుతాలు జరిగింది. చూడండి, ఎంతో మంది ఆయన రక్తం అంట ఆనాటి కాలంలో ఆ వర్షం పడినందువల్ల ఆకాశము నల్లగా మారిపోయి, మేఘాలు నల్లగా మారిపోయి, గాలి తుఫానులు, సముద్రము ఉప్పొంగిపోయి పెద్ద తుఫాను వచ్చిందంట. ఆ తుఫాన్కి, ఆ వానకి, ఆ కొండ మీద వేసినటువంటి సిలువలు, ఆ చనిపోయినటువంటి ఆ యేసు ప్రభు రక్తము ఆ నీటి ద్వారంట ఆ డొర్లుకుంటూ ఆ నేల పాలవుతూ ఆ రక్తము నీళ్ళలో కలిసిపోయి డొర్లుకుంటూ వస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోగులంట, కుష్ఠరోగులు కానీ రకరకాల రోగులంట స్వస్థ పొందారంట. వాక్యము చదివిస్తుంది. పిల్లారా, చూడండి ఎంత విశేషమో. మరణించినా కూడా ఆయన స్వస్థత కలిగి చేశాడు. ఎలా అంట? మరణించినా కూడా స్వస్థత కలిగి చేశాడు. తన్ను తాను తగ్గించుకొని ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. పిల్లారా, మరి నువ్వు తగ్గించుకొని మరణానికి అప్పగించుకోగలుగుతున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? నువ్వు మరణించడానికి సిద్ధంగా ఉన్నావా? మరణించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించేయి. ఏ మరణం? యేసు ప్రభు ప్రాణం విడిచాడు. యేసు ప్రభు ప్రాణం విడిచినట్టు కాదు. నీ మరణం ఏంటో తెలుసా? నువ్వు యేసు ప్రభు కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నావంటే నువ్వే మరణం కావాలో తెలుసా? ఆత్మీయ, శారీరకంగా చనిపోవడం కాదు. ఆత్మీయంగా నువ్వు చనిపోవాలా. ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు చనిపోవాలా. ఈ లోకంలో వాటిని నువ్వు వెతకూడదు. ఈ లోకంలో ఉన్న వాటికి దూరంగా ఉండాలా. ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు గ్రహించకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని మరలా నువ్వు వెనకడిగి వేసి కొట్టుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. వాటిలో నువ్వు చనిపోవాలా. చచ్చిపోతావా? ఈరోజు చచ్చిపోతావా? లోక ఆశల గురించి, లోక తలంపుల గురించి, లోక ఉద్దేశాల గురించి, లోక క్రియల గురించి నువ్వు చచ్చిపోతావా? ఆత్మీయ మరణం కావాలి నీకు. శారీరక మరణం కాదని నేను మిమ్మల్ని కోరుతుంది. ఆత్మీయ మరణం అనగా దేవుని కోసం నువ్వు చనిపోవాలా. ఈ లోకంలో పెంటతో సమానంగా ఎంచుకోవాలా. అపోస్తలుడైన పౌలు గారు ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆ రీతిలో నువ్వు ఎంచుకోవాలా. అందుకనే ఆయన అనగలిగినటువంటి మాట, నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలని ఆయన ఇచ్చినటువంటి మాట నిజం. చూడండి, ఎంతగానో ఈ లోకంలో ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ లోకాన్ని ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పిల్లారా, మరి నువ్వు ఆ సీరియల్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే సీరియల్స్ని విడిచిపెట్టలేకపోతున్నావు.
షికారులు విడిచిపెట్టలేకపోతున్నావు, ఆనందాలు, స్వల్ప ఆనందాలు విడిచిపెట్టలేకపోతున్నావు, స్వల్ప భోగమైనటువంటి క్రియలను విడిచిపెట్టలేకపోతున్నావు. ఇలా ఆలోచించేయి. అవి విడిచిపెట్టాలా దేవుడి కోసం నువ్వు చనిపోవాలంటే? అవి విడిచిపెట్టాలా? నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. నువ్వు విడిచిపెట్టలేకపోతే మరి అన్ని శ్రమలే కదా. ఇక్కడ చూడండి 9వ వచనంలో ఏముందో చదువుదాం. 9వ వచనంలో అందు చేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారి కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించునని ప్రతి నామమును పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చెప్ప హల్లెలూయా. చూడండి ఏమనుందంట, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామములో వంగునట్లు. చూడండి, యేసు నామములో వంగునట్లంట. ఎక్కడంట? పరలోకంలో ఉన్న వారందరూ కానీ, భూమి మీద ఉన్నటువంటి వారందరూ కానీ, భూమి కింద ఉన్నటువంటి వారందరూ కానీ. చూడండి ఎంత మాట పిల్లరా. పరలోకంలో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట. నిర్గమకాండములో ఉన్నటువంటి ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ కూడా ఉంది. ఏమన్నా తెలుసా? నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. ఆకాశం కిందే కానీ, భూమి పైనే కానీ, భూమి క్రింద ఏ రూపమును కూడా నువ్వు చేసుకోకూడదు. ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. మరి నువ్వు ఎన్ని రూపాలు చేసుకుంటున్నావు? నువ్వు ఉదయం లెగిస్తే ఎన్ని రూపాలు, చూడండి ఎన్ని ఆలోచన ఒక రూపం, గుర్తుపెట్టుకో. అవునా కదా? ఆలోచనని నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావు అది ఒక రూపంగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అదొక రూపంగా నిన్ను పక్కదావ పట్టిస్తూ ఉంటుంది. అదొక రూపంగా నిన్ను ప్రతి విధమైనటువంటి తప్పిదములు చేస్తూ ఉంటుంది. పిల్లారా, ఏ రూపమును కూడా నువ్వు చేసుకోకూడదు. ఏ రూపాన్ని నువ్వు చేసుకుంటున్నావు నీ హృదయంలో? యేసుకి స్థానం లేకుండా ఏ రూపాన్ని చేస్తున్నావు నువ్వు? చూడండి ఇక్కడ చెప్పినటువంటి మాట, పరలోకం ఉందే కానీ, భూమి మీద ఉందే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి వారే కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు. ఉంచుతున్నావా నువ్వు? వాక్యం తెలియపరుస్తుంది. ఉంచుతున్నావా? యేసు నామములో దేవుని మందిరములో నువ్వు మోకాళ్ళు ఉంచుతున్నావా? మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళు ప్రార్థన చేయగలిగితే, మోకరించి ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో పడి ఉన్నా కూడా, ఏ పాపంలో ఉన్నా కూడా, ఏ రోగంలో ఉన్నా కూడా, ఏ అంధకారంలో ఉన్నా కూడా, ఏ వ్యాధిలో ఉన్నా కూడా, ఏ అప్పులో ఉన్నా కూడా, ఏ శ్రమలో ఉన్నా కూడా, ఏ శోధనలో ఉన్నా కూడా, ఏ కష్టాల్లో ఉన్నా కూడా యేసు నామములో నువ్వు మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేయగలిగితే ఆ ప్రభు దిగి వచ్చి నీ కార్యకలాపాలన్నీ చూసి నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను గణపరచడానికి ఆయన నువ్వు కడుగుగా వెళ్తే ఆయన 100 అడుగులు వేసి ముందుకొచ్చి నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె అని పిల్లారా నిన్ను పిలుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు కావాల్సిన అన్ని సకలమేస్తాడు. నువ్వు ఆయన నామంలో మోకాళ్ళు వేయగలిగితే. కాస్తున్నావా మోకాళ్ళు? కాస్తున్నావా? మోకాళ్ళు జీవితం ఉండాలా నీకు? మోకాళ్ళ అనుభవం ఉండాలా నీకు? ప్రార్థన, మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే పరలోకాన్ని పట్టుకోగలుగుతావు. పరలోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుకోగలుగుతావు. భూమిని దత్తరలు చేయగలుగుతావు. ఈ భూమిని దత్తరలు చేయగలుగుతావు.
మోకాళ్ళ మీద ప్రార్థించగలిగితే ఈ భూమిని గడగడలాడించగలవు, ఈ భూమిని గడగడలాడించగలవు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే అంత శక్తి ఆ జీవం కలిగిన నజరేయుడైన యేసు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే పిల్లారా, ఈ భూకంపం వచ్చినప్పుడు, భూమి కదిలినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోతూ ఉంటాయి కదా, ఈ భూమి అలా కదిలిస్తాడు దేవుడు. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళ అనుభవం అలాంటిది పిల్లారా, మోకాళ్ళ అనుభవం అలాంటిది. మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు వెనకడిగేస్తావు. దేనికో తెలుసా? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే సాతానికి మంటలు గడగడగడగడగలాడుతూ ఉంటుంది. సాతాను మంటలు కలుగుతూ ఉంటుంది. సాతాను కొట్టుకులాడుతూ ఉంటుంది. సాతాను నేల మీద పడి డొర్లాడుతూ ఉంటుంది. సాతాను నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే సాతాను కొట్టుకులాడుతూ ఉంటుంది. కానీ సాతాను ఏం చేసిందో తెలుసా? సులువుగా నీకు చిక్కులు పెట్టి నేను మోకరించకుండా చేసింది. మందిరంలో మోకరించి ప్రార్థన చేయడానికి వచ్చింది నువ్వు మనుషులు చూసి ఆగిపోతావు. నేను వచ్చి ఇప్పుడు చేసేది ఎద్దుల ప్రార్థన, నా వల్ల ఏమైందిలే ప్రార్థన, అసలు నేను ఎందుకు చేయాలి ప్రార్థన అని మనస్తత్వాన్ని సాతాను నీకు తీసుకొచ్చింది. పిల్లారా, నువ్వు ఇంటికాడ మోకరించి ప్రార్థన చేయాలని వస్తావు, లోపలికి వచ్చినాక దేవుని మందిరంలోకి వచ్చినాక ఆ తలంపులు నీ నుండి తొలగించింది సాతాను. ఎందుకో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే సాతానుడు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. పిల్లారా, సులువుగా చిక్కులు పెట్టే సాతానుడు ఈ లోకాన్ని ఏలుతున్నాడు. ఈ లోకం ఏందో తెలుసా? ఈ భూమి పైన, ఈ భూమి కింద. గుర్తుపెట్టుకో, భూమి పైన ఉన్నటువంటి సాతానుడు, భూమి కింద ఏర్పాటు చేస్తున్న సాతానుడు యేసు నామములో మోకాళ్ళేసి వంగాల పిల్ల ఆలోచించే. యేసు నామములో వంగాల. మరి ఈ మాటలు నీ కొరకే, ఈ మాటలు నువ్వు వింటావనే, ఈ మాటలు నీకు చెప్పాలనే, ఈ మాటలు నువ్వు తెలుసుకుంటావని, ఈ మాటల ద్వారా నువ్వు బలపరచబడతావని, ఈ మాటల ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావని, ఈ మాటల ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకుంటావని ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ పరిస్థితి ఎలా ఉన్నది? మోకరించే ప్రార్థన, మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన, మోకరించే ప్రార్థన చేయగలిగే అనుభవం నీకుందా? ఉందా? మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? అటు స్థితి నీకు లేకపోతే ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకో. ఉట్టిగా వచ్చావు, ఉట్టిగా వెళ్ళతో, ఓరికనే వచ్చావు, ఓరికనే అర్థం కాదు. తీర్మానం చేసుకో. ప్రభువా, నేను బ్రతికినంత కాలం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానయ్యా. తీర్మానం చేసుకో. మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలిగితే యేసుకి సమీపముగా ఉంటావు, దగ్గరగా ఉంటావు, దగ్గరగా చూస్తావు, ఆయన స్వరూపాన్ని చూస్తావు, ఆయన అభిషేకాన్ని పొందుకుంటావు, ఆయన ఆత్మలో నింపబడతావు. మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన మన పూర్వీకులు, మన భక్తులందరూ కూడా, మన అది తల్లిదండ్రులు, మన పితరులందరూ కూడా మోకాళ్ళ ప్రార్థన. హోసన్న గారిని చూస్తే యేసన్న గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడంట. అలా భగత్ సింగ్ గారిని చూస్తే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. భగత్ సింగ్ గారు ప్రపంచ దేశాలకు తెలుసు, హోసన్న అన్న తెలియదు, కానీ భగత్ సింగ్ గారు ప్రపంచ దేశాలకు తెలుసని వాక్యము ఒక దైవజనుడు తెలియపచ్చేట్లారా. హోసన్న గారు అన్నా తెలియదంట, భగత్ సింగ్ గారు ప్రపంచ దేశాలకు తెలుసంట. అయితే భగత్ సింగ్ గారు అంట మోకాళ్ళ ప్రార్థన, యేసన్న గారు కూడా మోకాళ్ళ ప్రార్థన చేశాడు కనుక ఆయన పరిచర్య విస్తరింపబడింది. పిల్లారా, విస్తారంగా వర్ధిల్లింది, విస్తారముగా ఆత్మలతో నింపబడుతుంది. మోకాళ్ళ ప్రార్థన చేయగలుగుతున్నావా? మోకాళ్ళ ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో రావాలా? మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో ఉండాలా? పిల్లారా, ఆలోచన చేయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నది. ఆయనంట 8వ వచనంలో ఎలా చూడండి, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన కూడా ఇక మరణానికి వెళ్ళక ముందు మోకాళ్ళ ప్రార్థన చేశాడు.
మోకాళ్ళ ప్రార్థన చేసి ఆ మరణాన్ని జయించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. పిల్లరా, ఆ శ్రమను జయించడానికి, ఆ కొరడా దెబ్బలను కొడుతుంటే ఆ కొరడా దెబ్బలను జయించడానికి, ఆ శిలువలో చేతుల్లో మెరుగు కొట్టడానికి, ఆ చేతుల్లో మెరుగు కొట్టే వాటిని జయించడానికి మోకాళ్ళ ప్రార్థన చేశాడంట. రక్త మాంసంతో ఉన్నటువంటి ఆయన అన్నాడు ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించన్నాడు. వెంటనే సాతానుడు వచ్చి పడ్డాడు. పిల్లారా, సాతానుడు కనపడిందనే వెంటనే ప్రభు సాతానును చూసి మరలా ఏమన్నాడో తెలుసా? ఇది నీ చిత్తమునే జరిగించు అన్నాడు. పిల్లారా, నేను ఈ పాత్రని నీ చిత్తాన్నే జరిగించు, ఇక్కడ నీ చిత్తాన్నే జరిగించన్నాడు. తను చెప్పిన మాటను మరలా వెనక్కి తీసుకున్నాడు. సాతానుడు కనపడ్డప్పుడు పిల్లారా, సాతానుడు 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసాన్ని భంగ చేయడానికి ఎక్కడికి వెళ్ళి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఈ లోకాన్ని నీకు ఇస్తాను, నాకు సాగింపడమన్నాడు. నువ్వు దూకు, నిన్ను ఎవరు రక్షిస్తాడని చూద్దామన్నాడు. ఆ రీతిలో రెచ్చగొట్టినప్పుడు కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు వాటికి ఒప్పుకోలా. నువ్వైతే లటక్కన జారిపోతావు, లటక్కన పడిపోతావు, లటక్కన మాట తోలుతావు, లటక్కన ప్రభుని అపహేళన చేస్తావు. ఆయన ఏ నాటికి కూడా తుస్కారమైనటువంటి మాట లేదు. తను తగ్గించుకొని శిలువుకి అప్పగింపబడ్డాడు. ఇలా ఈ రాత్రి తెలుసుకోవాల్సినటువంటి నువ్వు ఎవరికి అప్పగింపబడుతున్నావు? నిన్ను ఎవరు ఏలుబాటు చేస్తూ ఉన్నారు? ఈ రాత్రి నీకై నువ్వు పరీక్ష చేసుకో. సజీవుడైనటువంటి యేసుకి నువ్వు అప్పగింపబడుతున్నావా? లేకపోతే లోకం అనే అపవాది నిన్ను ఏలుబాటు చేస్తే దానికి అప్పగింపబడుతున్నావా? ఈ రాత్రి సహోదరి సహోదరా, నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు ఎవరికి అప్పగింపబడుతున్నావు? నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? నీ ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నావు? నీ ఆత్మ సజీవుడైనటువంటి యేసుకి అప్పగించుకోగలిగితే పరలోకము నీకు దొరుకుతుంది. నీ ఆత్మను లోకానికి అప్పగించుకోగలిగితే నీకు అగ్నియాలలో పురుగు చావు, అగ్నిలో కాల్చబడతావు. ఒక్క మాట నేను ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్న సమయంలో కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ అప్పటికప్పుడు అంటాడు, ఆయన లోకానికి అప్పగించుకుంటూ లోకమే కరెక్ట్ అనుకొని, లోకంలో ఉన్నవాడే కరెక్ట్ అనుకొని వాడంటాడు యేసుతో, ఏమయ్యా నువ్వు మెస్సీ అని చెప్పుకున్నావు కదా, ఎన్నో అద్భుతాలు చేసేదనుకున్నావు కదా, ఎన్నో ఆశ్చర్యాలు చేసుకున్నావు కదా, ఎందుకు నీకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ శ్రమ పడాలి? నువ్వు రక్షించుకోలేవా? నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా, ఎందుకు ఈ చెప్పులని ఇప్పుడు ఇక్కడ అన్నాడు. రెండోవాడు అన్నాడు తెలుసా, ఈ శిక్ష నీకు నాకు తగును. మనం ఎన్నో మానభంగాలు చేసాం, ఎన్నో హత్యలు చేసాం, ఎన్నో దోపిడీలు చేసాం, ఎన్నో నరహత్యలు చేసాం, ఎంతో ఘోరమైనటువంటి వారు మనం. కానీ ఈయన ఏ పాపము ఎరగిన వాడు పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధులని ఆ శిలువలో ఉన్నటువంటి దొంగ ఆ యేసుతో చెప్పి, ఆ సాక్ష్యం చెప్పి, ఆయన వెంటనే ఆయన ఆత్మని ఆ పరలోకనాథుడైనటువంటి యేసుకు అప్పగించుకున్నాడు. కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాడని సంగతి తెలుసు. ఆయన గ్రహించాడు. ఏమన్నాడు తెలుసా, ఈయన పరిశుద్ధుడు, ఏ పాపము చేయలేదురా. నేను మనం ఎన్నో పాపములు చేసావు, ఈయన పరిశుద్ధుడు అని చెప్పి, అయ్యా నీ రాజ్యంతో నువ్వు వస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. చూడండి ఎంత మాట. వెంటనే ఆయన నేను నాతో కూడా పరదేశంలో ఉంటానన్నాడు. పిల్లారా, ఎంత మంచి మాట చెప్పాడు. వెంటనే పరదేశానికి తోడుకొని పోయాడు. పిల్లారా, ఆలస్యం లేకుండానే తోడుకుపోయారు. ముగ్గురు చెడిపోయారు. యేసు ప్రభుతో ఆ దొంగ పరదేశంలోకి వెళ్ళాడు. ఈ దొంగ
పాతాళంలోకి వెళ్ళాడు. ఈ దొంగ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ దొంగ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అపవాది ఉండే స్థలానికి వెళ్ళాడు. కానీ ఒక దొంగ యేసు ప్రభుతో కలిసి పరిశుద్ధులతో పరదేశికెళ్ళి అక్కడున్నారు. కారణం ఏంటో తెలుసా? అప్పగించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. అయ్యా, నువ్వు నిజమైన దేవుడివి, దేవుని కుమారుడివి, పరిశుద్ధుడు అని అప్పగించుకున్నాడు. నువ్వు మాత్రం అపవిత్రతో దేవునికి నీ ఆత్మను అప్పగించుకోవట్లా, దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకోవట్లా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నీ ఇష్టానుసారమైనటువంటి కార్యకలాపాల్లోనే ఉంటున్నావు, కానీ దేవునికి మాత్రం నువ్వు అప్పగించుకోవట్లేదు. నీ హృదయమే ఆయన కోరుతుంది. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించి రాత్రి ఆయనకు అప్పగించుకో, నిత్య జీవం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.